మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి కూడా మరి ఎలాంటి రిజల్ట్ ఉండబోతుంది అనేటువంటిది ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. ముందుగా మీరు ప్రేక్షకులు ఒక విషయం ఏమిటి అంటే తెలుసుకునేది, గ్రహచారము గోచారము అనేటువంటిది కూడా రెండు వేరు. గ్రహచారములో మనం పుట్టినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నం, ఆ యొక్క గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనిషి యొక్క వ్యక్తిత్వము, ఎప్పుడు వివాహం జరుగుతుంది, ఎప్పుడు సంతానము ఉత్పత్తి అవుతుంది, ఎప్పుడు సంతానము జరుగుతుంది, ఎప్పుడు అదేవిధంగా ఉద్యోగం లభిస్తూ ఉంది, ఎప్పుడు రావాల్సిన ధనం వస్తుంది, ఇలా ప్రతిదీ కూడా మనము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మీద మనం చెప్పుకోవచ్చు. మరొక విషయం ఏమిటి అంటే, మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి అని అనుకునేటువంటి వారికి ప్రశ్నాశాస్త్రం ద్వారా లేదా మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ద్వారా మీద కూడా మనము చెప్పుకోవచ్చు. అంటే మీ పిల్లలు జన్మించినటువంటి సమయం బట్టి వారికి ఏర్పడేటువంటి ఆ యొక్క లగ్నాన్ని బట్టి కూడా తండ్రి స్థానము తల్లి స్థానం నుండి మీ యొక్క జాతకాన్ని చెప్పేటువంటి విద్య కూడా మన వద్ద ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించండి. మరొక విషయం ఏమిటి అంటే, జన్మనామము వ్యవహారిక నామము ఇవి రెండు కూడా వేరు వేరు ఉండేటువంటి పరిస్థితులు. అంటే జన్మనామం ప్రకారంగానే మన యొక్క నామకరణం జరిగితే వారికి అర్ధాష్టమ శనిలో జరిగేటువంటి పరిణామాలు కానీ అష్టమ శనిలో జరిగేటువంటి పరిణామాలు కానీ ఒకటే తీరు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు రాజేష్ పేరు అయితే మహేష్ జన్మనామం అయితే రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇలా ఎన్నో కన్ఫ్యూజ్ ఉండేటువంటి సందర్భాలలో మీ యొక్క కన్ఫ్యూజ్ను నివృత్తి చేసేటువంటి పరిస్థితిలో భాగంగా ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు చెప్పడము. కనుక మీరు అన్నీ కూడా కరెక్ట్గా అర్థం చేసుకోండి. జన్మనామం వేరు, వ్యవహారిక నామం వేరున్న రెండు రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. మరొకటి ఏమిటి, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఆధారంగా చేసుకునేటువంటి లగ్నము ఒకటి ఉంటే, ఇప్పుడు ఇక్కడ గోచారం ఒకటి ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. ఇక సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి 12వ రాశి ఎలా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, ఏలినాటి శనిలో ఉన్నారు. ఒక సంవత్సరంన్నర గడిచిపోయింది. 2022 ఆగస్టు నుండి కూడా అసలు ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఛేదించుచు ఛాలెంజ్ రూపకంగా మీరు గడిచినటువంటి సందర్భాలే కనబడుతున్నాయి. మరి మీకు గురువు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనుకుంటే, గురువు మీకు చక్కగా 3వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానం అంటేనే కుటుంబము, సమాజము. మరి అలాంటి కుటుంబము సమాజానికి సంబంధించి మరి మీకు గురుగ్రహము చక్కటి ఉద్యోగము, చక్కటి ప్రమోషన్స్ లభించుట, కొత్త పనులు ప్రారంభించుట, చక్కగా తీపి పదార్థాలు ప్రతిరోజు తినండి, మంచి ఫలితం ఉంటుంది. ఇలా జాబ్ రిలేటెడ్ మాత్రము మంచి ఉద్యోగము కానీ, గవర్నమెంట్లో ఏమైనా రాస్తే కనుక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి కానీ ఈ నెలలో, లేదా జాబులోనే ఉన్నతం ప్రమోషన్ లైక్ ఇలాంటివి వచ్చేటువంటి పరిస్థితి. మరి మరొక విషయం ఏమిటి అనుకుంటే, ఉద్యోగ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి ఉద్యోగం రావడం తప్పకుండా ఆగస్టు నెలలో గోచరిస్తూ ఉంది. మరి మీ జాతకంలో దశ అంతర్దశలు కొంచెం బలహీనంగా ఉంటే మనం ఏం చేయలేము. మరి శని వల్ల అనాలోచితమైనటువంటి వివాదాలు, మీకంటే చిన్నవారితో కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏం చెప్పినా షార్ట్కట్లో చెప్పేసేయండి. ల్యాగ్ చేయకండి, సాగదీయకండి, బాగా అబ్జర్వ్ చేయకండి ఎదుటి వారిని అబ్జర్వ్ చేయడము, వారి సీక్రెట్లను మీరు పసిగట్టడము, వారు 10 మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడడము, వారి మనసులో ఏది ఉంది అనేది మనం గ్రహించుకొని మాట్లాడాలి అనేటువంటి ఆలోచన, ఇలాంటివన్నీ వద్దు ఈ నెలలో. ఓకే. మరొకటి, ఆరోగ్యము కొంచెము క్షీణించేటువంటి పరిస్థితి ఉంది. మానసిక చింతన ఉన్నది. ఇంటి యందు సఖ్యత లోపించుట ఉన్నది. అధికమైనటువంటి ఖర్చులు గోచరిస్తూ ఉన్నాయి. ఆత్మీయులతో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. చేయి వ్యవహారమందు తప్పకుండా కూడా కొంత ఇబ్బందికరమైతే గోచరిస్తూ ఉంది. కొన్ని ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయి. అదేవిధంగా చేయి వృత్తులందు ఆటంకాలు, అధికమైనటువంటి కోపం పెరుగుతుందట, చూసుకోండి. ఇష్టమైనటువంటి వస్తువులు కొన్ని అమ్మటం కావచ్చును,
లేదా వాహనాలు కానీ, 4 వీలర్ కానీ, బంగారం కానీ కుదబెట్టుకునేటువంటి పరిస్థితి, గృహం నందు కలహాలు ఉన్నవి. దీంతో పాటుగా ప్రయాణాలలో కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి, జాగ్రత్త. ఏదో మంచి చేయకపోతే చెడు ఏర్పడేటువంటి పరిస్థితి, అసందర్భ ప్రేలాపనలు, కొంత మతి మరుపు, వీటి వల్ల కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నాయి. కొత్త పనులు ఏవైతే ఉన్నాయో వాటికి అవరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అలాంటివి ఏది ఉన్నా కూడా పోస్ట్ పోన్ చేసుకోండి. ఇప్పుడు ఏదొద్దు, 25 మార్చి దాకా ఏ పనులు చేయకండి. విన్నారా? శ్రమకు తగ్గ ఆదాయం మాత్రము కనబడటం లేదు. ఇంటి యందు దేవతా పూజలు చక్కగా కూడా చేసుకోండి. కొత్త వృత్తిలు, మీరు పనిచేసే చోట కొంత చికాకులు ఉన్నాయి. పెద్దలతో తగాదాలు, మాట పట్టింపులు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. బంధుమిత్రులతో వైరము ఉంది. గృహమునందు కలహాలు, ఇవన్నీ కూడా చెప్పుకొని ఉన్నాం. అసత్యం మాత్రం పలకొద్దు. అసత్యం పలికితే ఆదాయం తప్పకుండా మైనస్ అవుతుంది మీనరాశి వారికి ఈ నెలలో. విన్నరా? అదేవిధంగా కొంత ప్రయాణాలలో అలసత్వం, బైక్ మీద కానీ ఇప్పుడు కారులో కానీ రోజు అప్ అండ్ డౌన్ చేసేటువంటి వారికి కొంత బద్ధకస్తంగా ఉండడము, శరీరం సహకరించకపోవడము, బాడీ అంతా లేజినెస్గా ఉండేటువంటి పరిస్థితులు, ఇలా అన్నింట ఇబ్బందికరంగా ఉండేటువంటి వారు తప్పకుండా ఆగస్టు నెలలో మీరు శని సంబంధిత సెప్టెంబర్ నెలలో శని సంబంధిత హోమంలో పాల్గొనండి. మన వద్ద నిర్వహించేటువంటి ఈ యొక్క శని హోమము 2500కే చేస్తూ ఉన్నాం. బయట 20-30 వేలు అవుతుంది. శని పాశుపత హోమము ఇది 2500కే చేస్తున్నాం. సామూహికంగా కనుక కూర్చుంటా అనుకునేటువంటి వారు సంప్రదించండి. లేదా మీ గోత్రనామాలకు అనుకునేటువంటి వారికి వేరే ఉంటుంది. తప్పకుండా ఈ యొక్క హోమంలో పాల్గొనండి. శని యొక్క అనుగ్రహం పొందండి. ఆల్ ద బెస్ట్.